మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ 2025 సంవత్సరంలో మరి ఒక నూతన మాసమైనటువంటి సెప్టెంబర్ మాసం మొదటి ఆదివారం దినమున ఏదైతే సమయంలో జీవం కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి ఆయన పరిశుద్ధమైన పది సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి విడచిన దేవుని ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి నూతన మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది సమయం చూడని వారు ఉన్నారు. దేవుడైతే మనందరినీ కూడా ప్రేమించి తన దయను తన వాత్సల్యతను మన నూతన పరిచి మనం నడిపిస్తున్నటువంటి సత్య నడిపింపును బట్టి జీవాధిపతి అయిన దేవాది దేవుని మనం ఎంతైనా కూడా ఆయన స్తుతించే వారంగా కనపరిచే వారంగా ఆయన ఆరాధించే వారంగా ఈ భూమి మీద ఆయన చిత్తమేంటో తెలుసుకొని ఆయన చిత్తంలో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మన ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా. 80వ వారంలో మనకు బుధవారము శుక్రవారము సాయంత్రం ప్రార్థన కూడిక ఉంటుంది. 7 గంటల నుంచి దేవుని భక్తులు కలుసుకోండి. దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. అలాగే ఆదివారం మనకు వచ్చే ఆదివారం ఉదయకాల సమయంలో సండే స్కూల్ జరుగుతుంది. తర్వాత మనకు పరిశుద్ధ ఆరాధన ఉంటుంది. అలాగే సాయంకాలము యవనస్తుల కూడి కూడా ఉంటుంది. దేవుని బిడ్డలు గుర్తించి ప్రతి ప్రాంతంలో ప్రతి కోరికలు పాల్పొందవల్లని మిమ్మల్ని ప్రేమతో మీ పిల్లల్ని సండే స్కూల్ పంపించండి. ఈరోజు కొంతమంది పిల్లలు వచ్చారు. అలాగనే ఇంకా పంపని వారు మీ పిల్లల్ని పంపించండి. వాళ్ళకి దేవుని వాక్యము బాల్య దశలోనే వాళ్ళకి నేర్పించడము, దేవుని భయం వాళ్ళకి నేర్పించడం ఎంతో అవసరం కాబట్టి దేని బిడ్డలారా మీ పిల్లల్ని పంపించండి. దెయ్యం భయం నేర్పిస్తారు. అదిగో దెయ్యం వస్తుంది, అదిగో కూర్చోడు వస్తుంది, తినండి. 7 చెట్లు ఏమంటారు, అదిగో కూర్చోడు వస్తుండు, అది వాడు పట్టుకోబోతాడు, అదిగో దెయ్యం వస్తున్నాడు. ఆ భయం పెడతారు మన వాళ్ళు. దేవుని భయము సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ పంపించి ఆ భయం అనేది దేవుని భయం వచ్చేటట్లుగా దేవుని వాక్యాలు వాళ్ళు నేర్చుకునేటట్లుగా దేవుని బిడ్డలారా వాళ్ళని సండే స్కూల్ పంపించాల్సిందిగా మనల్ని ప్రేమతో కోరుకున్నాం. హల్లెలూయా. బిడ్డలారా మరి భయంకరమైన దినాల్లో ఉన్నాము, చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి ఎంతగా దేవుని దగ్గర ఉండాలో అంత దేవుని దగ్గరగా ఉండండి. ప్రభు మీద ఆనుకొని జీవించండి. ప్రభు బిడ్డలుగా జీవించమని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా. ఘోరమైనటువంటి దినాలు, మోసపూరితమైనటువంటి దినాలు, భయంకరమైన దినాల్లో మనము ఉన్నాం. మన న్యూస్లో చెప్తున్న వాట్సాప్ కొత్త నెంబర్ ఏమైనా వచ్చినట్లయితే మీ వాట్సాప్లో పొరపాటున కూడా నొక్కగాకండి, దాన్ని ఓపెన్ చేయగాకండి. అలా ఓపెన్ చేసినట్లయితే ఏమైంది, మీ అకౌంట్ ఉండే డబ్బులన్నీ కూడా ఖాళీ అవుతాయి అని చెప్తున్నాం. అందుకని మీకు కూడా చెప్పే మాట ఏమిటంటే, మీకు చాలామందికి ఫోన్లు ఉన్నాయి. ఫోన్ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. వాట్సాప్లు ఉంటాయి, ఫేస్బుక్లు ఉంటాయి మీ అకౌంట్లో. అటు వాట్సాప్లో కొత్త నెంబర్ ఏమైనా వచ్చినట్లయితే దాన్ని ముట్టగాకండి. ముట్టినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్లో ఉండే డబ్బులన్నీ కూడా వాళ్ళకి పోయి చేరేస్తాయని చెప్పండి. న్యూస్లో నేను చెప్తాను కాదు. వాటి గుర్తుపెట్టుకోండి. సంపాదించుకున్న డబ్బుని ఎలా మోసం చేసి తీసుకోవాలని చెప్పి లోకంలో దానికోసమైన కొంతమంది ప్రజలు ఉన్నారు. ఒక ఆయన గుళ్ళు విషయం తీసిస్తారని చెప్పి 5,000 రూపాయలు నన్ను తీసేసింది. మళ్ళీ ఒక ఆయన ఫోన్ చేసిండు, నువ్వు చర్చి కట్టుకునేదానికి 70 లక్షలు ఇస్తానండి. చర్చి కట్టుకునేదానికి 70 లక్షలు ఇస్తాను నేను నీకు,
ఏం లేదు, మా సహోదరుడు వస్తాడు మీ ఏరియాకి, ప్రార్థన పెట్టించు అన్నాడు. ప్రార్థన పెడితే ఆయన విదేశాల్లో నుంచి మీకు నెల నెలకి డబ్బులు పంపిస్తాడు. మీకు ఇల్లు స్థలం కొనుక్కోవాలంటే స్థలమైనా తీసిస్తాడు, దాన్ని కట్టుకోవటానికి కూడా సాయం చేస్తాడు. కానీ నేను కూడా వస్తాను అంటే, నువ్వు ఎక్కడుండేదన్నాడు. నేను భద్రాచలంలో ఉన్నాను. నీ పేరేంటండి? పేరు చెప్పాడు. అంటే నేనేమన్నానంటే, నేను ప్రార్థన చేసి చెప్తలే అన్నా. ఏం సార్ మీరు వచ్చే డబ్బుల్ని వద్దంటుండ్రే, ఏంది అది బాగుందే మీరు చేసేది అన్నాడు. బాగుందో బాగలేదో, ఒకసారి 5,000 రూపాయలు బాగొట్టుకు నా మైండ్లో ఉంది అని నా మనసులో నేను అనుకొని ప్రార్థన చేసి చెప్తానన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అకౌంట్లో ఉన్నా కూడా ఏముండదు లేడ, మంచిగా 3-4 వేలు ఉంటుంది, 4 వేలు ఉంటుంది అంతే, దాని మించి ఏముండదు. మీరే కాకండి, మీరు నొక్కగాకండి అంటున్నా. అవి జాగ్రత్త పడండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అలాగనే పెద్దలు ఇశ్రాయేలయ్య సత్యమైన సవరి మరేమో కొరకు ప్రార్థన చేయండి. ఇశ్రాయేలయ్య ప్రార్థన చేయగాక మనడు అయినా నాకు మనసు ఒప్పుకోలేదు. సగరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. సగరికి జరిగిన విషయాలు మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఒక మంచి సంపూర్ణమైన మంచి ఆరోగ్యం దయచేయాలని మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. 2 చేతులు పైకెత్తి సగరి ఆరోగ్యం కొరకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకా గ్రంథం 10 నిమిషాలు మాత్రం బల్లా ఉంది. 2వ అధ్యాయము 13వ వాక్యం. ప్రాకారములు పడగొట్టివాడు వారికి ముందుగా పోను, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి సహాయకుడుగా ఉండను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరొక ప్రకటన దేని పిల్లారా, మన సంఘ సమావేశంలో ప్రభులు ఎదుగుతున్న ప్రభుడలు పెద్దలు గోన స్టెఫను మరి దేవుని చేత ప్రేరేపించబడిన వారై దేవునికి దేని పిల్లారా 10,000 రూపాయలు స్తోత్ర కానుకగా ఇచ్చారు. వారి జీతంలో నుంచి 5,000 తీసుకోమన్నారు. 5,000 సంఘానికి. ఒకప్పుడు నాకు కానుక ఇవ్వటానికే కష్టపడుతున్నారు. దేవుడు వారిని బలపరిచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించిన కొలది దేవుడు వారు దేవునికి ఇచ్చారు. దేని పిల్లారా, దేవుడు వారి కుటుంబాలను మరి ఎక్కువగా దీవించులాగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అలాగనే దేవుని పిల్లలను మన యొక్క సంఘ సమావేశంలో ప్రభులవుతున్న ప్రభుడలు పెద్దలు గోన చెన్న, వారి సత్యమణి మరీరాణి, వారికి జోసెఫ్ కాలేజీలో పనిచేస్తున్నారు. మీరు అందరికీ తెలుసు. మరి ఈరోజు ఈ మాసం వారికి ఇంక్రిమెంట్, మీ భాషలో స్కేల్ అంటారు, అది వేయటం జరిగింది. ఈ నెల జీతం అంతా కూడా దేవునికి కానుకగా ఇచ్చారు. 5,000 దేవునికి, 5,000 సేవకునిగా నాకు పెద్దలు వ్యవసాయం చేతికి ఇచ్చాను. వాళ్ళు ఇచ్చారు, దానికి డబ్బులు వేస్తున్నారు. 14,000 జీతం వస్తే 4,000 సంఘంలో వస్తున్న దేవుడి బిడ్డలకు పలహారం ఏర్పాటు చేశారు. 5,000 దేవునికి కానుక ఇచ్చారు. 5,000 నాకు కానుక ఇచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించలాగా
దేని బిడ్డారా మరి ఎక్కువగా ప్రార్థన చేయమని ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా. దేవునికి ఇచ్చేది నేర్చుకోండి. అసలు వాక్యాన్ని ముందు ఒక మాట చెప్తున్నా, దేవునికి ఇచ్చేది నేర్చుకోండి. కొంతమందికి చేతులు రావు. దేవునికి నువ్వు ఎంత ఇస్తావు అంత నీకు ఆశీర్వాదం. ఆగస్టు 15వ తేదీ మనం ప్రత్యేకమైన గుడికి పెట్టుకున్నప్పుడు ఒక బ్రదరు ముందుకు వచ్చి, వివాహం ఒక యవనస్తుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రతిభా కాలేజీలో పనిచేసిన ఒక యవనస్తుడు, పనిచేసినట్టు చదివిన ఒక యవనస్తుడు, కొత్తగా ఓఎంఆర్ రోడ్డు ఏజెస్ పక్కల ఒక హోటల్ ఓపెన్ చేయడానికి ముందు మనందరికీ దేవుని పేట విందు చేశారు. ఇంచుమించు 40-50 దాకా ఖర్చు పెట్టారు. దేని పిల్లారా దాని తర్వాత ఆ హోటల్కి తీసిపోయి దేవుని సేవకునిగా పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నాడు. ఇప్పుడు ఒక రోజుకి 20,000 రూపాయలు లాభం సంపాదిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజుకి 20,000 రూపాయలు లాభం. అడిగినాను, ఇట్లా ఏమిటయ్యా హోటల్ పరిస్థితి ఎలా జరుగుతుందంటే, ఏం పర్లేదయ్యా, ఒక రోజుకి 20,000 రూపాయలు దేవుడు లాభాన్ని చూపిస్తున్నాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామములో దేవునికి ఎంత చేసినా దాన్ని ఏం చేస్తాడు, రెండొంతలుగా చేసి ఇవ్వటానికి మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు, శక్తిమంతుడైన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేని పిల్లారా దేవునికి ఇవ్వండి, దేవుని నామాన్ని మహిమపరచండి. ఇచ్చి కూడా దేవుని నామాన్ని ఇచ్చేది కూడా ఒక దేవుని నామాన్ని మహిమపరచడమే. నీ రాబడిలో దేవునికి ఇచ్చి ఆయన ఘనపరచమని చెప్పి దేవుని వాక్యం బోధిస్తాడు. కాబట్టి నీ కష్టముల నుంచి దేవునికి ఇచ్చి ఘనపరచు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి, సూర్యములో ఈ భూమిని వేలాడదీసిన గట్టిగా సూర్యములో ఈ భూమిని వేలాడదీసిన
బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగం ఈ మాసంలో ఆత్మదేవుడు మన సంఘ సహవాసానికి ఇచ్చిన వాగ్దానం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడిగా ఉండును. తెలివిలారా, ఆత్మదేవుడు ఈ మాసంలో ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోను. వారి రాజు వారికి ముందుగా నడుచును. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఈ మాటే తెలివిలేరా మరొక తర్జుమా వాక్యములో ఏమనిందంటే, గోడలు పడగొట్టేవాడు వారికి ముందుగా పోవును. మరొక తర్జుమా బైబిల్లో ఏమనిందంటే, గోడలు పడగొట్టేవాడు వారికి ముందుగా వెళ్ళను అని చెప్పి తెలుగులో రాయబడింది. ఇదే మాట తమిళ బైబిల్లో మనం చూసినట్లయితే, தடைகளை நீக்கி போடுகிறவர் அவர்களுக்கு முன்பாக நடந்து செல்வார். తడేగలు అని జీవితంలో దేని పిల్లారా ఎన్నో ఆటంకాలు కదండి. మనం ఎన్నో పైకి లేవాలని, పైకి రావాలని, ముందుకు సాగాలని, సంతోషంగా బ్రతకాలని, ఒక దీవెనకరమైన జీవితము జీవించాలని దేని పిల్లారా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదండి. ఆ ప్రయత్నాలన్నింటిలో దేని పిల్లారు ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక రకమైన ఆటంకం. దాన్ని తమిళ్లో తడై అంటారు. తమిళ్లో తడై. కొన్ని సందర్భాల దేని పిల్లారా మనకు ఆటంకం ఎవరంటే మనుషులే ఉంటారు. మనం ఎదగకుండా, మనం దీవించబడకుండా, మనం ఆశీర్వదించబడకుండా, 10 రూపాయలు సంపాదించుకోకుండా, దేని పిల్లారా మనం సంతోషంగా ఉండకుండా కొన్ని ఆటంకాలు దేని పిల్ల ఎవరి ద్వారా వస్తాయంటే మనుషుల ద్వారానే వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆటంకాలు తొలగించేవాడు మన యేసయ్య. గోడలను పడగొట్టువాడు మన యేసయ్య. ప్రాకారం అంటే గోడ. ఆ గోడలను పడగొట్టువాడు ఎవరంటే యేసయ్య. అడ్డుకున్నటువంటి కార్యాలను పడగొట్టి ముందుకు పోయేటట్లుగా, ముందుకు సాగేటట్లుగా చేసేవాడు ఎవరంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మనము దీవించబడకుండా, మనం ఆశీర్వదించబడకుండా, దేవుని కార్యాలు మనం చూడకుండా తెలిపిల్లారా ఎన్నో ఆటంకాలు మనకు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలన్నీ కూడా తొలగించేవాడు ఎవరంటే మన మేలు కోరే మన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన పాపములను క్షమించిన వాడు ఆయన. మన పాపములను, మన అపరాధములను, మన అతిక్రమములను క్షమించిన వాడు ఎవరంటే యేసయ్య మాత్రమే. అందుకని కొలస్సీలు రాసిన పత్రికలో దేని పిల్లారు ఒక మంచి మాట ఉంది, చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వైపు చదవండి. 13, 14, 15. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞ వలన
మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా చూడండి జరిపిల్లారా, అడ్డము లేకుండా ఆటంకము లేకుండా వాటిని ఏం చేసిందంట, దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలను మన మీద రుణంగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దేనికి రక్షించబడటానికి, పాపములో నుంచి క్షమించబడటానికి, అపరాధంలో నుంచి విడుదల పొందటానికి అడ్డము లేకుండా ఆయన ఏం చేశాడు, మన అపరాధములన్నిటిని కూడా క్షమించినాడని చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన అభివృద్ధికి అడ్డము లేకుండా, ఆటంకము లేకుండా, ఆ ఆటంకాలని తొలగించేవాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రాకారం లాంటి గోడలను ఆయన పడగొట్టడానికి దేవుడు మనకు ముందుగానే వెళ్తున్నాడు అని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే మనకు ముందుగా వెళ్ళి మనకు అడ్డంగా ఉన్నటువంటి గోడలని, మనకు అడ్డంగా ఉన్నటువంటి ఆటంకాలని వాటిని తొలగించి మన అభివృద్ధిని, మన ఆశీర్వాదాలని దేవుని పైన మనము ఒక మంచి దీవెన పొందటానికి దేవుడు వాటిని పడగొడుతున్నాడని చెప్పి దేవుడి వాక్యము మనకు బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట కూడా చదవండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 57:14. 57:14. ఎత్తివేయుడి, ఎత్తి చేయుడి, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అట్టు చేయి దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆశీర్వాదం పొందకుండా, దేవుని మేలులు పొందకుండా, దేవుని కార్యాలు చూడకుండా, దేవుని యొక్క దీవెనలు చూడకుండా ఏదైతే నీకు అడ్డుగా ఉంటుందో వాటిని తీసివేయమని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాసములో నువ్వు ఆశీర్వాదం పొందకుండా ఏమైతే అడ్డుగా ఉన్నాయో, ఏమైతే ఆటంకముగా ఉన్నాయో దేని పిల్లరా, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయునుగాక. గట్టిగా చెప్పుకుంటే బాగుండు. ఏదైనా దేని పిల్లరా, మనం పొందే దీవెన దేంట్లో ఉందంటే విశ్వాసం ఉంది. దేవుని కార్యాలు ఏది పొందాలన్నా కూడా దేంట్లో ఉందంటే విశ్వాసంలో ఉంది. విశ్వాసం కొంచెం బలం ఉంటే మాట కూడా బలం వస్తుంది. విశ్వాసం కొంచెము వీక్గా ఉంటే మాట కూడా సన్నంగా వస్తుంది. విశ్వాసం లేకుండా మాట కూడా నోరు జరగదు. కొంతమంది మూవీ వాళ్ళు లాగుంటారు, సరేలే అన్నట్టు ఉంటారు. ఏది ఈ దేవుని కార్యాలు ఏది చూడాలన్నా దేని పిల్లారా విశ్వాసం అనేది ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేని పిల్లారు ఎన్నో మన అభివృద్ధికి, మన ఆశీర్వాదాలకు, మన కంటికి కనపడకుండా ఎన్నో ఆటంకాలు ఉన్నాయన్న సంగతిని మీరు గుర్తించారు. ఆమేన్, హల్లెలూయా.
ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోవును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాసంలో ఒక అద్భుతాన్ని దేవుడు మీకు చూపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహాశ్చర్య కార్యములు మన పట్ల చేయను గాక. పక్కన చెప్పండి, చేస్తాను. తమిళ చెప్పండి, அவர் செய்வார். அவர் செய்து கொண்டே இருப்பார். அவர் அற்புதங்களை செய்கிற தேவன். నమ్మక్క దండం పెడతాను. నీ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి దేవుడు అడ్డుపండును తొలగించును గాక. ఎవరు అడ్డుపండల్ని, ఎవరు అడ్డుగోడల్ని? నీ అడ్డుగోడని చెప్పండి. నా సాయి చూడగాలంటే వాళ్ళ సాయి చూడండి, వాళ్ళని దీవించండి. నీ అడ్డుపండులు తొలగించును గాక. ఆయన ఈ మాసములో ఒక అద్భుతము చేయును గాక. హల్లెలూయా. అది ఆత్మాలు దేవునికి. ఆమేన్. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేస్తాడు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎరికో గోడలు దేవుని ప్రజలకు అడ్డుగా ఉన్నది. ఏమండి? ఎరికో గోడలు లేకపోతే ప్రాకారాలు దేవుని ప్రజలు దేవుని ఆశీర్వాదం పొందటానికి దేని బిడ్డారా ఆ గోడలు అడ్డుగా ఉన్నది. ఆ గోడలు కూలితేనే వాళ్ళు ముందుకు సాగగలరు. ఆ గోడలు ఎలా ఉన్నాయంటే దేని పిల్లలు అలా తల ఎత్తుకొని ఉన్నాయి. ఆ గోడల యొక్క ఎడలిపి ఎంత చేసినా ఒక 8 ఇనపరదాలు ఒక్కసారి ఆ గోడల మీద కూడా పోతాయంట. అంత ఎడలిపు. అలాంటి గోడలు దేని పిల్లారా దేవుని ప్రజలకు ముందుగా కూలిపోయినట్లుగా చూస్తున్నాం. ఆమేన్. దేవుడే వారికి ముందుగా వెళ్ళి ఆ ప్రాకారాలు లేకపోతే ఆ గోడలను ఆ ఆటంకాలు తొలగేసినట్లుగా వాటిని పడగొట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవి పడిపోయినప్పుడు ఎవరి ఎదుట వాళ్ళే ముందుకు సాగి తెలిపిల్లారా ఆ ఎరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ కనాను దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా మీ యొక్క ఆత్మీయ జీవితానికి మీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నటువంటి గోడలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుగోడలు తీసివేయనుగాక. హల్లెలూయా. మీకు లోన్ రాకుండా ఒక అడ్డుగోడ కనపడతారు. అది ఎందుకు రాలేదో నాకు తెలియదు అని మీరు ఆలోచన చేస్తూ ఉండొచ్చు. ఏదో ఒక అడ్డుగోడ లేకపోతే తమిళ చెప్పిన ఏదో తడై ఏదో ఒక ఆటంకం అలా ఆపిఉంటుంది. దేవుని మేలు పొందకుండా దేవుని ప్రజలు ఏదో ఒక ఆటంకము అలా ఆపి ఉంటుంది. అది మనకు తెలియదు. దానియేలు ప్రార్థన చేస్తే అంధకార శక్తులు ఆటంకించాయంట. ప్రార్థన పైకి పోకుండా బైబిల్లో బోధిస్తుంది, చెప్తుంది. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందకుండా కొన్ని చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తుల యొక్క ప్రభావములు దేని పిల్లారా దేవుని ప్రజలకు విరోధంగా క్రియ చేస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. గర్వఫలం పొందకుండా, దేవుని సమాధానం పొందకుండా, దేవుని మేలును పొందకుండా, దేవుడిచ్చే సంతోషాన్ని అనుభవించకుండా, దేవుడిచ్చే ఆరోగ్యాన్ని పొందుకోకుండా కొన్ని శక్తులు దేని బిడ్డలారా ఆటంకముగా ఉంటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి మాసంలో చెప్పే మాటలు ఏమిటంటే
ఆ ఆటంకాల్ని నేను పడగొడతాను. ఆ ఆటంకాలు తొలగిపోవునుగాక, ఆ సమస్యలు తొలగిపోవునుగాక. అందుకని యెషయా గ్రంథకర్త ఏంటి, యెషయా గ్రంథకర్త ఏమంటే, ఎత్తి చేయడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయి దానిని నా జనుల మార్గముల నుండి తీసివేయమంటున్నా. హల్లెలూయా. ఎరికో ప్రాకారాలను పడగొట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేని బిడ్డారా తన ప్రజలకు మార్గాన్ని చూపించినట్లుగా మనము చూడగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసంలో తోచని పరిస్థితిలో ఉంటున్నారా? దేవుడు మీకు మార్గాన్ని చూపించను గాక. దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు? ఆ కార్యం మీకు లభించును గాక, ఆ కార్యం మీ జీవితంలో జరుగును గాక. ఆ కార్యం మీ జీవితంలో మీ కుటుంబ వ్యవస్థలో అనుభవించేటట్లుగా ఆయన చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములను బడి నన్నేమి చేయము, జలములను బడి నన్నేమి చేయము, నీకే వందనం, నీకే వందనం, నీకే మళ్ళీ పాడితే కోరికములు కోపడుతుంది. ఈయన ఎందుకు కోరిక పాట పాడుతుందో వాక్యం చెప్పచ్చు కదా. నేను పాడితే నచ్చేవాళ్ళు ఉంటామా చెప్పాడు, పాడలేదని మనకేమంటున్నావు? (1998) పెద్ద మీటింగ్ పెట్టిన, అప్పట్లో 50,000 ఖర్చు పెట్టిన సంతోష్ మాటలు మేముండే ప్రాంతంలో పెద్ద మీటింగ్, పెద్ద సేవకులు పిలిపించిన, పత్రికలు పెట్టి వచ్చేసి అందరికీ ఇస్తా ఉన్నా. ఏ ఆటంకం లేదు చెప్పి అకస్మాత్తుగా పోలీసు ద్వారా ఆటంకం వచ్చింది. ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. ఒకటి. రెండవదిగా తెలిపిల్లారా కరెంట్ ఆఫీసులో పర్మిషన్ ఇలా గుండె టాలమన్నది ఆటంకాలు. పత్రికలేని కొట్టి ఆయన పెద్ద సేవకులకి పంపించి అయిపోయింది. ఏమి చేయలేని అర్థం కాలేదు, ఏమి చేయలేని అర్థం కాదు. మనసంతా కూడా బాధపడినది. ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసి దేవుని పని కోసం, ఈ మీటింగ్ కోసమని బయటికి పోతే ఏదో ఒక పని కనపడుతుంది. ఆ పని వెనకాల వాక్యం ఉంటుంది, భయపడగాకు, దిగులు పడగాకు, నేను నీకు సహాయం చేస్తానని వాక్యం.
అది మాట్లాడుతుంటది నాతో. పెద్ద అక్షరాలు కొంచెం చిన్నగా రాసింది ఇది, అది పెద్ద అక్షరాలుగా నా కంటి కనపడుతుంది. అయినా ఒక పక్క దడ, అయినా ఒక పక్క భయం, ఏమైంది అని చెప్పి. ఎస్టిమేషన్ అప్పట్లో 50,000. అయితే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, పోలీస్ స్టేషన్లో పర్మిషన్ ఇచ్చిండ్రు, ఈబీ ఆఫీసులో కూడా పర్మిషన్. హల్లెలూయా. ఆ ఆటంకాలన్నీ కూడా తొలగించండి. మా ఊర్లో 3 రోజులు కరెంట్ లేదు. మా ఊర్లో ఉండే ఒక్కరికి కూడా ఆ కరెంట్ అంతా 3 రాత్రులు మేము వాడుకున్నాం మీటింగ్స్కి. దేవుడు అంత అద్భుతాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలా, తర్వాత ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన సొంత ఆధారం, సొంత ఆలోచన ప్రకారం, మన సొంత బుద్ధి అంటే సొంత బుద్ధి ద్వారా, స్వబుద్ధి ద్వారా దేని పిల్లారా మనం ప్రయత్నం చేయకూడదు. దేవుని మీద ఆధారపడి, దేవుని వాగ్దానం మీద ఆధారపడి దేని పిల్లేరా ప్రార్థన చేస్తూ ముందుకు సాగినట్లయితే నీ ఆటంకాలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎదురు చూడని అద్భుత కార్యాలు ఆయన నీ పట్ల చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగము ఎక్కడికి వస్తుండ్రు? కనానుకు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణములు ఎక్కడికి వచ్చారంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రంలో అక్కడ నిలబడిపోయినారు. అప్పుడు ఫరో సైన్యం దేవుడు వాళ్ళని తరుముతున్నది. ఫరో సైన్యం జరుగుతుంటే దేవుళ్ళు ఇప్పుడు జనాలకి ఏమొచ్చిందంటే భయం వచ్చేసింది, దిగులు వచ్చేసింది. వాళ్ళు ఎక్కడ మన మీద పడి చంపుతారేమని చెప్పి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరు కూడా దేవుళ్ళారా యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఒక్కరు కూడా లేదు. వాళ్ళు బానిసలుగా ఉండి వ్యక్తి శాఖలు చేసి అలవాటు పడ్డారే కానీ యుద్ధం చేసి అలవాటు పడిన వాళ్ళు కాదు. అలాంటి వారు దేవుళ్ళు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయినప్పుడు వారి సైన్యం వస్తా ఉన్నది, వీళ్ళ మీద పడి వీళ్ళని సంహరించి లేకపోతే వీళ్ళు బానిసలోకి తీసుకొని మళ్ళా ఆ ఐగుప్తు దేశానికి తీసుకొని పోవాలని వస్తున్నారు. అయితే దేవుడు ఏం చేశారు? వారికి ముందుగా వెళ్ళి దేవుళ్ళ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీళ్లను గోడలుగా నిలబెట్టినట్లుగా చూస్తున్నాం. ఆ దారంతా కూడా దేవుళ్ళారా ఆ పొడినేలుగా దేవుడు చేశాడు. ఆ పొడినేళ్ళ కూడా ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అద్దరికి దాటిపోవటం మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎటుతోచని పరిస్థితిలో ఉన్నారేమో దేవుని బిడ్డ, భయపడగా. ఆమేన్. నీ ఆటంకాలన్నీ కూడా దేవుడు తొలగించును గాక. నీ అడ్డుబండలు కూడా ఆయన అడ్డుగోడలన్నీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు తొలగించును గాక. నీ జీవితంలో అద్భుతమైన చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి మరొకసారి కూడా చేస్తారు. ఎవరు చెప్తుండ్రు? పక్కన రోజుకి చెప్పండి. చేస్తాడని చెప్పండి, ధైర్యమని చెప్పండి, విశ్వాసంతో ఉండమని చెప్పండి, ప్రార్థన చేయమని చెప్పండి, దేవుని అధికారం కింద ఉండమని చెప్పండి. అప్పుడు దేవుడు నీ త్రోవలు సరళం చేస్తాడు. చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఐదు 3:5. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనును. నేను జ్ఞానిని కదని నువ్వు అనుకొనవద్దు.
యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుల నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. హల్లెలూయా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. నేను జ్ఞానిని కదా అని నీ సొంత ఆలోచన ప్రకారం పోగాకు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టమని చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆనుకోనండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య చెప్పినట్లుగా చేయండి. యేసయ్య చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా చేయండి. నీ జీవితంలో అద్భుతాలు చూడకపోతే నన్ను అడగండి. యేసయ్య చెప్పినట్లుగా చేయండి. ఎదిగో ప్రాకారం ఎలా కూలింది? ఆ 6వ అధ్యాయం చదివి చూడండి మీరు. యెహోషువ గ్రంథం. ఎన్నో కొన్ని కార్యాలు ఉన్నాయి, ఎన్ని చదువుకునేది ఇప్పుడు సమయం కాదు. బల్లవేర ఉంది. కాబట్టి దేని పిల్లారా, దేవుడు ఏదైతే చెప్పారో అది వాళ్ళు చేశారు. వాళ్ళు ఏదైతే దేవుడు తెలియపరిచారో అది వాళ్ళు చేశారు. 6 రోజులు 6 సార్లు తిరగాలి, 7వ రోజు 7 సార్లు తిరగాలి, తర్వాత కూరలో దాలి, తర్వాత కేకలు వేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళన్నీ కూడా విశ్వాసముతో దేవుని బిడ్డలారా చేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలా చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు విరోధంగా లేస్తున్న అడ్డుబండలు, అడ్డు గోడలు, ఆటంకాలన్నీ కూడా తొలగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాసంలో అద్భుతమును చూతూ కాక తలనుంచండి, ప్రార్థన చేసుకున్నాం.